రీతా ఏంటి చెప్పు. मेरे को तो मैंगो पिकल्स लागा लग रहा है. మ్యాంగో కాదు ఇది. टेस्ट करूं. చెయ్యి. మన వీడియోలో చెయ్యని రెసిపీ ఏంటో తెలుసా? ఒక్క టైం కియేత దోసకాయ ముక్కలు దోసకాయ కాకపోతే ఏం చేస్తున్నావు? దోసకాయ దోస ఆవకాయ. ఇప్పుడు ఈ దోసకాయని పీల్ తీయొద్దు. పీల్ తీయకుండా టేస్ట్ చేసుకోవాలి. కడవా అవుతాయి క్యా? చూడాలి కదా, మరి కట్ చేస్తేనే కదా మనకు తెలిసేది. మరి ఉండదా? ఫస్ట్ టేస్ట్ కన్నా గింజలు తీసేసుకోవాలి. కొంతమంది గింజలు తింటారు, కొంతమంది తినరు. మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఈ గింజలు రిమూవ్ చేసేస్తున్నా. ఓకేనా? मैं ఒక్క टाइम वो खाया था डोसा खाया व्हेन पचड़ी एक बार कोई पार्टी में हुआ था डोसा खाया पचड़ी. वंस टेस्ट ऐसा है. नहीं टेस्ट करो. तुम करो. చేదు ఉంది లేదు. సో వీటిని ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఓకే, చిన్న చిన్న పీసెస్. సైజ్ అనేది మన ఇష్టము. ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. కొంచెం ఇగో ఇట్లా ఆవకాయ ముక్కకి ఉంటుంది కదా, అలా కూడా కట్ చేసుకోవచ్చు. బనా క్యా రहे हो इसका? దోసకాయ మీన్స్ లైక్ పచ్చడి ఓన్లీ. దోసకాయ ఆవా. हाउ आवकाय विल बी देयर मैंगो से कैसा लुक लाइक मैंगो ओनली ना, टेस्ट लाइक मैंगो करेगा? नो, थोड़ा डिफरेंट टेस्ट आएगा. ఎందుకంటే ఇది దోసకాయతో చేస్తున్నాం, అది మ్యాంగోతో చేస్తాం కాబట్టి. చూడు, ఇట్లయితే దోసకాయకి పీసెస్ అయితే రెడీ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు దీనికి మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ దోసకాయ ముక్కలకి ఒక 2 స్పూన్స్ మెంతులు తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆవాలు, లైట్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మాకేం తెలుసా, కంపల్సరీ దోసకాయ పచ్చడి ఆవా చేసి పెడతారు, ఖచ్చితంగా ఉంటుంది. చూడు రీత, ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వెల్లుల్లి కారం పట్టుకుందాం. ఓకేనా? చలో, ఫస్ట్ వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు అండ్ ఒక 1 2 3 స్పూన్స్ సాల్ట్, 1 2 3 4 5 స్పూన్స్ కారం. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాం, తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ అవి సీడ్స్ వేసాం కదా. చూడరైత, ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయ డాల్కే అగైన్ ఒక 2 minutes గ్రైండ్ చేస్తాం. 4 వెల్లుల్లిపాయలు వేస్తున్నాం. రెడీ అయిపోయింది. వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. వెల్లుల్లి కారం, మెంతులు, ఆవాల పొడి కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ప్రాసెస్ అంటే చూపించేస్తా. సరే. సో ఇస్మే డాలింగే క్యా? వితౌట్ గ్యాస్ మనం చేసుకోవచ్చు యాక్చువల్గా. కానీ నేను అది మెంతులను ఆవాలు ఎందుకు వేయించాలంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా మనకి. అదే ఎండలో పెట్టాం అనుకో, ఒక రోజంతా ఎండకు పెడితే మనం ఇంకా వేయించుకొని కూడా అవసరం లేదు. వితౌట్ గ్యాస్ వీ క్యాన్ డూ. ఇలా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ లైక్ పికిల్ ఓన్లీ యు ఆర్ డూయింగ్? लाइक पिकिल का जैसे ही रहता. इसमें ऑयल डालना, పీనట్ ఆయిల్. పల్లీల నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనము ఏదో చెప్తాం అనుకున్నా, మర్చిపోయినా. పల్లి నూనెతోటే చాలా అంటే చాలా టేస్టీ. పికిల్స్ తో చాలా పల్లి నూనె ही करते हैं ना. हमारा पिकल्स कुछ करना है ना, तो दैट मस्टर्ड ऑयल होता है ना, उसको हीट करके डालते हैं. आवाल नूनె. और नॉर्थ साइड में जितना भी पिकल्स है ना, एवरीथिंग इज डन इन दैट मस्टर्ड ऑयल. ओके. एंड साउथ इधर पूरा ये గ్రౌండ్ నట్ ఆయిల్. సో ఇది కొంచెం కూడా వేసేసుకుందాం మనము.
మిక్సింగ్ మంచిగా అవుతో టేస్ట్ మంచిగా మొత్తం ముక్కకి మొత్తం ఉప్పు కారం అన్ని పట్టాలి కదా. ఇప్పుడు చూడు ఎంత మంచిగా వస్తుందో కలుపుకోవడానికి. ఇంకొంచెం ఆయిల్ ఏరిద్దాం. చాలు 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 చాలు. ఇది నో కుకింగ్ ప్రాసెస్ కదా. నథింగ్ కుకింగ్, నో కుకింగ్. చూడు पूरा मैंगो पिकल्स जैसा दिख रहा है अभी तो. टेस्ट ఎలా ఉన్నారా? పుల్ల పుల్లగా. हाँ ये पुल्ला भी होता है क्या डोसा का? పుల్లా కూడా టేస్ట్ आता है क्या डोसा? थोड़ा आता ना. సో ఇది అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఈజీ, జస్ట్ 5 minutes రెసిపీ. దీన్ని కొంచెం పల్లి నూనెతోటే తినాలి, నెయ్యి వేసుకొని తినద్దు. పల్లి నూనెతోటే రైస్ లోకి తినాలి. చూడు కిतना టేస్టీ యమ్మీ దిख रहा ना కదా. సో ఫాస్ట్ తొందరకి వాళ్ళ డిషెస్ है ना. దీంట్లో కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. తాలింపు भी करे तो और जैसे अच्छा लगता. సో చూసారు కదా, మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకే, బాయ్ బాయ్.